ఏం చేసిండు? ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, నాయంజా మిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాగర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ అని మూసిపారేసిండు. నిజాం షుగర్స్ గోకరాజు గంగరాజుకు 169 కోట్లకు కమ్మిండు. అసలు 169 కోట్లకి దాని మిషన్లు అమ్ముకుంటే 480 crores వచ్చినాయి. తర్వాత 32,000 acres భూములు ఉన్నాయి దానికి. నిజాం సొంతంగా భూములు. ముంబోస్పల్లి అంటే మెదక్, ముంబోస్పల్లి, బోధను, సిరిసిల్ల ఇవన్నీ కలిపి 3 జిల్లాలు కలిపి. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ. షుగర్ కేన్ ఎక్కువ వస్తుంది. ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ. ఎందుకు మూసేసినావు? 169 కోట్లకి ఎట్లా? ఒక వీడియో చూసినండి యాక్చువల్గా. భూములు అమ్ముకుంటే కూడా ₹1,00,000 ఎకరం అమ్ముకుంటే 3,200 కోట్లు ఉంటుంది. అంత అవినీతి మొత్తం హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటినీ మూసేసిండు. పారిశ్రామిక వాటికలన్నీ శ్మశాన వాటికలైనాయి. ఉదాహరణకు సనత్ అంటే ఉర్దూల ఇండస్ట్రీ, ఆల్విన్ అవన్నీ ఉండేటి క్లోజ్. ఆజామాబాద్ పక్కనే కదా చార్మినార్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్. అన్ని ఇండస్ట్రీస్, ఏమేమి ఇండస్ట్రీస్ ఉండేవి? పిఎస్టీ, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ, రాజేంద్ర ఐర్ మిల్స్, కేడీ ఐర్ మిల్స్, అగర్వాల్ ఇండస్ట్రీస్. ఆ పక్కనే బయాలజికల్ ఇవాన్స్, అస్టిక్ యాసిడ్ ప్లాంట్ ఉన్నాయి. ఒకటన్నా క్లోజ్. చంద్రబాబు నాయుడు క్లోజ్ చేయండి. ఉన్నట్టుంది బయాలజికల్ యూనిట్ ఒకటి, అది చిన్నది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు చార్మినార్ ఫ్యాక్టరీ నడుస్తుంది కదా. చిన్నది ఏడుంది సిగరెట్. చార్మినార్ సిగరెట్ వాజ్ మోర్ పాపులర్ దెన్ చార్మినార్ మాన్యుమెంట్. వేర్ ఇస్ ఇట్ నౌ? లేదు అసలు. గోల్కొండ ఏడుంది? లేదు.